మనల్ని ఆయన తెలుసుకున్న ప్రజలకు అంటున్నాడు, మీకు ఏమి కావలెనో మీ పరలోకపు తండ్రికి తెలియను. అంటే ఇప్పుడు మనకి తండ్రి ఎవరు? ప్రభువుని నమ్ముకున్న వారందరూ, యేసుని నమ్ముకున్న వారందరికీ తండ్రి ఎవరు చెప్పాలా? మీ పరలోకపు తండ్రికి మీకేది అవసరమో తెలియనంటే దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంత చిన్నగా చెప్తారండి అమ్మా. దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడంటే ఎంత సంతోషంగా చెప్పాలా? దేవునికి స్తోత్రం. దేవుడు మనకి తండ్రి. ఆమేన్. ఆయన చెప్తాడు, నేను చెప్పట్లా. మళ్ళీ రాసుకోండి, రిఫరెన్స్లు రాసుకోండి, పెన్ను ఉన్నవాళ్ళు రాసుకోండి బుక్ మీద. ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. ఈ రాత్రికాల విషయంలో దేవుడు ఏమై ఉన్నాడో ఒక 7 విషయాలు మీకు చెప్తాను. నెంబర్ 1, తండ్రి అయిన దేవుడు మనకేమై ఉన్నాడంట? ఆయన మనకి ఏమి తిందామో, ఏమి ధరించుకుందామో, ఏమి తాగుదామో మనకి ఆయనకి తెలుసు అంట. మన పరలోకపు తండ్రికి మన గురించి, మీ పరలోకపు తండ్రికి తెలియను అంటే మన దేవుడు అయిన తండ్రికి తెలుసు. ఏ సమయం ఏది కావాలో అది ఇస్తాడు. ఆమేన్ ఆమేన్. ఇస్తాడా ఆవిడ? నేను పరిచర్య కొరకు చిన్న మ్యాజిక్, మా అన్నదమ్ములందరం ఒక్కోసారి అనుకుంటూ ఉంటాం, పరిచర్య కొరకు చిన్న మ్యాజిక్ కావాలి ప్రభువా. మా పరిచర్య కొరకు అన్నదమ్ములు అందరూ కలుసుకుంటూ ఉంటాం, ఇటు వైజాగ్ దాకా వెళ్తూ ఉంటాం కనుక ఏదైనా మ్యాజిక్ కావాలని మేము అనుకొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? మ్యాజిక్ ఎందుకు బాబు, అది చిన్నగా వెళ్తూ ఉంటుంది అని 12 లక్షల రూపాయలు 7 సీటర్ బండి ఇచ్చేసాడు దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. మనం ఒకటి అడిగితే ఆయన ఏం చేస్తాడు? చిన్నది అడిగితే ఆయన ఏం చేస్తాడండి? పెద్ద చెప్తాడు. మనం ఏదో చిన్న కాళ్ళ ముందు చూసుకుంటాం. ఆమేన్. చిన్నదే అడుగుతాం మనం. మన దేవుడు మన గురించి చాలా పెద్ద ప్లాన్లో ఉంటాడు ఆయన. ఏడు సభల మధ్య తెలుద్దాం. హల్లెలూయా. నీ ప్రతి ఒక్కరు, మీ ఇక్కడున్న ప్రతి ఒక్కరి పట్ల, ప్రతి కుటుంబం పట్ల దేవుడు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఉన్నాడా? అదిగోండి, దేవుడి పేరు ఏం పేరు నాకు తెలియదు కానీ తమ్మటం జేమ్స్ గారు సుమారు 1 కోటి రూపాయలు పెట్టి, నేను చూడలేదు కానీ విన్నాను, 1 కోటి రూపాయలు పెట్టి ఒక మంచి ఒక బిల్డింగ్ కట్టుకున్నాడని విన్నాను నేను. దేవుని మహిమ కలుగును గాక. 2 కోట్లు పెట్టి 2 ట్రావెల్స్ బస్సులు కొన్నాడని విన్నాను. ఏమండి, ఆయన ఊహించాడు ఎప్పుడన్నా? అలాంటి కొంటాను, అలాంటి ఇల్లు కడతాను ఊహించి ఉండడు. కానీ ఏదో ఉండడానికి చిన్న గృహం ఉంటే చాలు ప్రభు అనుకొని ఉంటాడు. కాదు నాయన, నీకు చిన్నది కాదు, ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు నీకు మంచి బిల్డింగ్ ఇవ్వబోతున్నాను. దేవుడు ముందే ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, మనకేమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు దేవుడు మనకి. రెండోది చూద్దాం. హల్లెలూయా. రెండోది త్వరగా చూద్దాం మనం. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. రెండోది చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. త్వరగా చూడాలి. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఒకని తల్లి మిమ్మును ఆదరించినట్లు నేను మిమ్ములను ఆదరించెదను. దేవుడు మనకేమై ఉన్నాడంట? తల్లి అయి ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఎంత గొప్పడు చూడండి. ఒకని తల్లి ఆదరించినట్లు మిమ్మల్ని నేను ఆదరిస్తాను. మనకి ఈ లోకంలో ఉన్నట్టు మన శరీర సంబంధమైన తల్లిదండ్రులు లేకపోవచ్చు, కానీ తండ్రి లేకపోతే తండ్రి, అసలైన తండ్రి ఉన్నాడు, ఆత్మ సంబంధమైన తండ్రి. ఆమేన్. శరీర సంబంధమైన తల్లి లేకపోయినా ఆత్మ సంబంధమైన దేవుడు తల్లిలాగా మనల్ని ఆదరిస్తాడంట. ఆయన మాకు అమ్మ లేదు ప్రభు అంటే అమ్మలాగా ఆయన ఆదరించేవాడు. తల్లి లాలించును
తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును. తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంకబెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఆమేన్. ఎలాగంట? తండ్రిలా ప్రేమిస్తాడు, తల్లిలాగా ఆదరిస్తాడు ఆయన. ఎప్పటి వరకు? ఎత్తుకొని ముద్దాడి మనల్ని కాపాడతాడంట. ఎప్పటి వరకు అంటే ముదిమి వచ్చాక, అంటే వృద్ధులైపోయి దేవుని రాజ్యానికి నువ్వు ఎత్తబడేదాకా, దేవుని మహిమలో నువ్వు చేరే వరకు ఆయన ఏం చేస్తాడంట మనల్ని? చెప్పడే ఏంటంటే చెప్పరండి, మమ్మల్ని ఎప్పుడు ఎత్తుకోలేదులే వేసి అనుకుంటున్నారా? ఎత్తుకొని ఆయన ముదిమ వచ్చు వరకు, అంటే వృద్ధాప్యం వచ్చిన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఇడుగును ఎడబాయును. దేవునికి మహిమ కలుగును గాక. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని, మనం ఏం చేస్తామంటే ముసలోళ్ళు అయిపోతే ముసలాసన వస్తుందిలే పక్కన ఎక్కడో పడేస్తారు పంచలోని. ₹1,00,00,000 పెట్టి బిల్లింగ్ కట్టుకుంటే వృద్ధాప్యం వచ్చింది కదా, ఏం చేస్తారండి? ఏం చేస్తారు? తల్లిని కొడుకు అనపోయిన కోళ్ళలు అనేవాళ్ళు ఉన్నారు. మా మరదలు అలా లేదు, మా అమ్మగారిని బాగా చూసుకున్నారు. మా మరదలు చాలా మంచివాళ్ళు. మా అమ్మ అలాగనే కొంతమంది ఉన్నారు, కొడుకు బాగా చూసుకుందామన్నా ఏవయ్యా ఆమంతా రాజు చేసేస్తుంది, ఎక్కడ చిన్న పంచలేస్తాంలే. దేవుని స్తోత్రం. ఏమండి ఆ వృద్ధాప్యంలో పంచలేస్తావా? మరి నువ్వు వృద్ధాప్యంలో నిన్నేరా? చిన్న జరిగిన స్టోరీ చెప్తాను. ఒక తండ్రి అంట వాళ్ళ నాన్నగారు వృద్ధాప్యం వచ్చిందని ఒక చిన్న ఆయన తండ్రి బాగా చదివించాడు కొడుకుని, గొప్పవాడయ్యాడు, ప్రయోజకుడయ్యి మంచి జాబ్ సంపాదించాడు, మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు, అపార్ట్మెంట్. ఇప్పుడు తండ్రి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆ భార్య ఒకటే గొడవ, అయ్యా ఈయన ఏం చేస్తున్నాడు? 1కి 2 వేసేస్తున్నాడు, ఈ అంతా రాత అయిపోయింది, రోజు కడగలా చచ్చిపోతున్నానయ్యా నేను ఆ పెనాయిల్ వేసి, కానీ దయచేసి మీ నాన్నకి ఏదో ఒకటి పక్కన వేయండి అంటుంది. ఈ యొక్క విషయం తట్టుకోలేక భర్త గారు ఆయన కొడుకు సరేలే ఏమంతో పడలేకపోతున్నాను పక్కన చిన్న గుడిచేసి, ఆ గుడిసెలో ఏం చేశాడు? తండ్రిని ఒక మంచం వేసి, ఇవి బాగున్నప్పుడు ఆయన బెడ్రూమ్లో ఎలా ఉండేవాడు? డబుల్ కాట్ మంచం మీద ఏసీ రూమ్లో పడుకున్న ఆయన. ఇప్పుడు ఆయన వృద్ధాప్యం వచ్చింది కనుక ఇప్పుడు ఎక్కడ వేశారు చెప్పాలా? ఒక పాక వేసి, చిన్నది అపార్ట్మెంట్లో కాకుండా ఆ పాకలోని ఒక మంచం వేసి, ఒక 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 పళ్ళెం పెట్టి, ఒక చెంబోడు పెట్టి, లోట అక్కడ పెట్టి ఆయనకి తీసుకెళ్ళి అందులో పెడుతుంది కోళ్ళు. తండ్రి చచ్చిపోతే గ్రాండ్గా చేశాడు, తెగేడు చేస్తుంది కోడలు. మామయ్య ఇక్కడి నుంచి ఎవరిని చూసుకోవాలి నేను అంటుంది. బతికున్నప్పుడు ఉండదు కానీ చచ్చిపోయా తెగేడుతారు, బొంగలు కారుతూ ఉంటారు. కొడుకు మాత్రం నేను ఎంత పని చేశానని చెప్పి బాధపడి ఆయన ఈ దుఃఖంతో భూస్థాప కార్యక్రమం జరిగిచ్చేశాడు. ఈ యొక్క ఏం చేశాడు తెలుసా? మనవడు వచ్చి ఆ తాతయ్యకి పెట్టిన పళ్ళెం శుభ్రంగా కడిగేసి తీసుకొని వెళ్ళి బీరువాలో పెడుతున్నాడంట. ఎక్కడ పెడుతున్నాడా?
తండ్రి చూచాడు, రే నాన్న ఏంట్రా నువ్వు ఏడు తాతయ్య తిన్న పల్లెని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నావు, నువ్వు ఏంట్రా శుభ్రం చేసి తీసుకెళ్తున్నా ఎక్కడ పెడతావు, బీరువాలో పెడుతున్నా ఏంటంటే, కాదు నాన్న మరి తాతయ్యకి వృద్ధాప్యం వచ్చింది కదా, ముసలోడు అయ్యాను, పాకేసి ఆ పాకలో పెట్టావు కదా, ఆయనకి పెట్టావు కదా ఒక ప్లేటు, ఆ ప్లేటు మళ్ళా నీకు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఇదే ప్లేటు నీకు కూడా పెట్టాలని ఈ ప్లేట్ అవసరం దాస్తున్నాను నాన్న అన్నాడంట. తాత బొచ్చా తరతరాలని మా పెద్దోళ్ళు అంటారు శాంతి, ఈ శాంతికి వచ్చేసింది. అంటే కళ్ళు తెరవబడి ఏడుస్తున్నాడంట తండ్రి. ఊరే నాయనా, నేను ఇంత జాబ్ చేస్తున్నాను, ఇంత బిల్డింగ్ కట్టించానే, నన్ను రేపు వృద్ధాప్యం పోతే ఆ పాకలో నేస్తావు నన్ను కూడా, ఏమి ఎక్కువ? మా తాతయ్య 10 ఎకరాలు సంపాదించాడే, నిన్ను బాగా చదివించాడు, జాబ్ వచ్చేలాగా నిన్ను ప్రయోజకుని చేశాడు, ఆయన మంచి బెడ్రూమ్లో డబల్ కాట్ ఏసీలో పడుకున్నాను, వృద్ధాప్యం వచ్చిందని తీసుకెళ్ళి మా అమ్మ మాటలే నువ్వేం చేసావు, వేసావు కదా. మరి నీకు వృద్ధాప్యం వచ్చిన నీకు ఒక న్యాయం, మీ నాన్నకు ఒక న్యాయమా? అందుకని మీ నాన్న తిన్న ఆ ప్లేట్ నీకు దాస్తున్నాను, రేపు ఆ వయసు వచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుందని అన్నాడు. కళ్ళు తెరబడి తెగ నేను ఎంత తప్పు చేశాను ప్రభు అని ఏడుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే కానీ ప్రాణం పోతే మంచి ఉండకూడదు బయటికి గుట్టుకు అంటున్నప్పుడే తీసేస్తారు కొంతమంది తెలివే. కనుక కాదండి, ఈ మనుషులు, ఈ కొడుకులు, ఈ కోడలు చూసినా చూడకపోయినా సర్వశక్తి గలని యేసయ్య మాత్రం దేవుడు అంట, నిన్ను సృజించిన ఆయన రూపంలో చేసుకున్న దేవుడు నిన్ను విడువను ఎడబాయను, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడుతాను అంటున్నాడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు ఆయన. తల్లి అయి ఉన్నాడు, తల్లి వలె ఒక తల్లి మిమ్మల్ని ఆదరించినట్లు నేను ఆదరిస్తాను అన్నాడు. అంటే ఒకటి తండ్రి అయి ఉన్నాడు, రెండో తల్లి అయి ఉన్నాడు. ఇంకోటి చూద్దాం త్వరగా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. చూడండి, పరమగీతాలు 4:9. పరమగీతాలు 4:9 త్వరగా తీయాల. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరచుకుంటివి, ఒక్క చూపుతో నా హృదయమును వశపరచుకుంటివి. దేవునికి స్తోత్రం. సహోదరి అంటున్నాడు. ఎవరన్నారు ఈ మాట? సహోదరి అంటే దేవుడు మనల్ని సహోదరి అన్నాడంటే మనకేమై ఉన్నాడు ఆయన? చెప్పాలా? ఇప్పుడు ఒక చెల్లి ఉందండి, ఒక చెల్లి ఉంది ఒక అన్నయ్యకి. ఆ చెల్లి కాలేజీకి వెళ్తుంటే కుర్రోళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారు, చెప్పుకోలేకపోతుంది, ఏం చేయాలి అర్థం కాకుండా. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పుకుంటే కాలేజీ మానిపిస్తారు, అవునా కదా? తల్లిదండ్రులు చెప్పుకుంటే కాలేజీ మానిపిస్తారని చెప్పి ఏం చేసిందంటే, పోనీ స్నేహితులు చెబుదంటే ఎల్లడి చేస్తారు లోకం అంతా. ఒక పలానా అమ్మాయితోటి కుర్రోళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారంట అని. కనుక ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలంటే ఆమె ఎవరికి చెప్పుకుంటుందంటే తండ్రి అయిన దేవునికి చెప్పుకుంటుందయ్యా, ఇలా జరుగుతుంది, నన్ను కాపాడయ్యా. అప్పుడు అంటున్నాడు. అదే అక్కడ అర్థం ఏమిటంటే, నా సహోదరి ప్రాణేశ్వరి అంటే ఒక అన్నయ్య ఉన్నాడు మనకే. నా చెల్లి, ఓ సహోదరి, నేను నీకు అన్నలాగా నిన్ను కాపాడుతాను, నువ్వెక్కడికి వెళ్ళిన ధైర్యం వెళ్ళు, నేను నిన్ను కాపాడేవాడిని ఉన్నాను, ఒక అన్నయ్య ఉన్నాడని గుర్తుపెట్టుకో. నా సహోదరి అని సంబోధిస్తున్నాడు దేవుడు. ప్రాణేశ్వరి, నా ప్రియమైన చెల్లి. దేవునికి స్తోత్రం. కొంతమంది ప్రాణేశ్వరి అంటే భార్యను అనుకుంటారు అని అర్థం అనుకుంటారు. కాదు, చెల్లిని కూడా హృదయంలో ఎంత దాచుకుంటారో, చెల్లి అంటే ఎంత ప్రేమ కలిగిన అన్నయ్య లేకపోలేదు, లేరా? దేవుని మహిమ కలుగును గాక. అంటే ఆయన ఏమై ఉన్నాడంట? మనకి దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఏమై ఉన్నాడు? ఒకటి తండ్రి అయి ఉన్నాడు, రెండో తల్లి అయి ఉన్నాడు, మూడోది మనకు అన్నయ్య ఉన్నాడు. 4 చూద్దాం త్వరగా. దేవునికి మహిమ కలుగును గాక. రూతు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. నేను నిన్ను విడిపింపగలవాడను. వాస్తవమే, విడిపించడానికి మాటకి వాస్తవమే గాని, అయితే
ఇప్పుడు నాకంటే సమీపమైన బంధువుడున్నాడు. హల్లెలూయా. ఇక్కడ నయోమి అంటుంది అత్తతోటి, కోడలతోటి ఏమంటుంది తెలుసా? అమ్మా, నిన్ను ఇడిపించగలవాడును దానిని అయినా, కానీ నాకంటే నీకు సమీప బాంధవుడైన ఒక బంధువు ఉన్నాడు, ఆయన్ని నిడిపించగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన బంధువై ఉన్నాడంట మనకి. ఎవరు అంటే కొన్నిసార్లు మనం ఆపదలు ఉన్నప్పుడు, మనకి ఎవరు లేరని దుఃఖిస్తున్నప్పుడు, మనకొక బంధువులు మనకు కొన్నిసార్లు సహాయపడుతూ ఉంటారు. మన దేవుడంట ఆయన బంధువులాగా ఆదుకునే దేవుడు. దేవునికి స్తోత్రం. 91వ కీర్తనలు అంటాడు 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరుస్తాను. నాకు మొరపెట్టగా నేను ఆయనకు ఉత్తరం ఇస్తాను. శ్రమలో నేను అతనికి తోడయుండి విడిపించి అతని గొప్ప చేస్తాను. మనకు ఆయన నాలుగోదిగా ఏం చేశాడంట? ఆయన బంధువు అయి ఉన్నాడు. బంధువులాగా ఆపద్బాంధవుడు లాంటి దేవుడు మనకున్నాడు. నీకు ఏది అవసరమో, ఏది కావాలో నువ్వు ప్రజల దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడి పాదాల దగ్గర తండ్రి అయిన దేవుడిని అడిగితే ఆయన ఒక బంధువులాగా నీకు ఏది అవసరమో ఒక బంధువులాగా నిన్ను ఆదుకునే దేవుడై ఉన్నాడని రాత్రికాల సమయంలో దేవుడు ఆయన మనతో ఉచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మరొకటి త్వరగా నేను ముందుకెళ్ళిపోతున్నాను. 5వదిగా యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. హల్లెలూయా. నేను మీకు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు నా స్నేహితులయ్యుందురు. అబ్బా, చాలండి. చూడండి, ఇంకా మనకు అక్కర్లేదు. మళ్ళీ చదవ మాట. నేను మీకు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు నా స్నేహితుల తపన చేస్తూ. స్తోత్రం. ఎవరంటున్నారు నీ మాట? దేవుడు. మీరందరూ నా స్నేహితులు. దేవుడికి మనం స్నేహితులం అయితే ఇంకా ఏమైనా కొద్ది ఉంటుందా? ఏమండి, ఈ 4 స్నేహితులు ఎలాగున్నారు తెలుసా? ఎలా ఉన్నారు చెప్పండి. డబ్బులు ఏం సహాయం చేస్తే మంచోడు రా, మా స్నేహితుడు ఎంత మంచోడు అంటాం. ఆడు కానీ డబ్బులు లేదు, ఈడంత ఎదమల్లి లేడు. ఈడే స్నేహితుల దరిద్రుడు అంటే పెడితే, ఇది మన పెద్దల్లో సాంత ఉంటుంది కదా, పెడితే పెళ్ళికూడు, పెట్టకపోతే అట్లా ఉంటుంది మన స్నేహితులు, లోకంలో స్నేహితులు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ పూర్ణుడా, శీలుడా, విశ్వనాథుడా, జయవీరుడా, ఆపత్కాలమందున్నది లోకమందున్న కముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతును నిన్నే రక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృపయంత ఉన్నతము వర్ణించలేను స్వామి. నీ కృప తుది వరకు యేసయ్యా. స్తోత్ర. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. స్తోత్రం. ఆయన మనకేమై ఉన్నాడంట? మీతో నేను చెప్పినదేమనగా మీరందరూ నా స్నేహితులై ఉన్నారు. దేవుని స్నేహితులం అంట మనం. ఎవరండి? కొంతమంది ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నాకెవరున్నారయ్యా నెక్కులు పెట్టి ఎడుతాం మనం. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, నీ లోక స్నేహితులు నీకు ఉన్నా తోడున్నా లేకపోయినా, ఈ స్నేహితులు నువ్వు పెడితే నీకు మంచి కోరుతారు. ఎప్పుడు నువ్వు సహాయం చేయలేదు అప్పుడే నిన్ను చెడ్డవాడని తృణీకరిస్తారేమో కానీ నా యేసయ్య మాత్రం ఎప్పుడు మనకి మంచి స్నేహితుడై ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. మంచి స్నేహితుడు మన యేసయ్య. ఆమేన్. చూడండి, ఇంకొక మాట చూసుకుందాం మనం.
ఎన్ని చెప్పుకున్నాం మనం ఇప్పుడు? 5. ఎఫెసీ రాసిన పత్రిక 1:7 వచ్చినాం. త్వరగా ఇంకో 2 ఉన్నాయి, ముగిస్తున్నాను. 7 పాయింట్లను 5కి వచ్చేసాయి. 2 చెప్పి, ఎందుకంటే ముగింపు మీకు చక్కగా ఉండాలి కానీ చెప్తున్నాను. ఎఫెసీ రాసిన పత్రిక 1:7. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి దేవునికి స్తోత్రం. ఎవరై ఉన్నాడు మనకి? ఎవరు? ప్రియుడై ఉన్నాడు. ఎవరంట ఆయన? ప్రియుడు. చూసారా, దేవుడు మనకి ప్రియమైనటువంటి ప్రియుడు. ఆమేన్. అవునా కదా? మనకి కొంతమంది అంటారు, ఈ లోకంలో ఉన్నట్టు భర్తలు నా ప్రియుడు, నన్ను ప్రేమించిన నా ప్రియుడు. ఈ లోకంలో ప్రియులు అంతా ఎలా ఉంటారు తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి తీసుకెళ్ళి నట్టేట్లు ముంచేసే ప్రియులు దొరికారు ఈ రోజుల్లో. ఇలాంటి లోకంలో ఉన్న ప్రియులు లాంటి వాడు కాదు మన యేసయ్య. ఏమన్నాడు? చదవాలి, మళ్ళీ మా స్వస్థంగా చదవాలి. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి నా ప్రియుని యందు ఆయన రక్తము వలన విమోచన. మన ప్రియుడు ఎలాంటి వాడు తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు నీ ప్రియుడైన నీకు రక్తం ఇవ్వలేడు. నీ భర్త ఇస్తాడా? నేను ప్రేమించినోడు ఇస్తాడా? చెప్పండి. ఒక బ్యాంకు మేనేజరును ఒక డాక్టర్ ఇద్దరు పందెం వేసుకున్నారంట. యేసయ్య ప్రేమ గొప్పదా, భార్య బిడ్డల ప్రేమ గొప్పదా అని చెప్పి ఇద్దరు పందెం వేసుకుంటే డాక్టర్ గారు అంటున్నారంట, ఇంకా బ్యాంక్ మేనేజర్ అంటున్నాడంట, భార్య బిడ్డల ప్రేమే గొప్పది దేవుని ప్రేమ కన్నా అన్నాడంట. ఎవరైనా? బ్యాంక్ మేనేజరు. డాక్టర్ గారు అంటున్నాడంట, నో, దేవుని ప్రేమ గొప్పది అన్నాడు. ఏంటయ్యా డాక్టర్ గారు అలా చెప్తావు? ఇద్దరు స్నేహితులు, భార్య బిడ్డల ప్రేమ గొప్పది కాదు, దేవుడి ప్రేమ గొప్పది కాదు, భార్య బిడ్డల ప్రేమ. నేను వెళ్ళగానే డ్యూటీ దిగి వెళ్ళగానే నా భార్య ఏం చేద్దాం తెలుసా? చక్కగా జ్యూస్ తీసుకొచ్చి పెడుతుంది, నాకు ఇస్తా, తాగండి అవి అలిచిపోయారని. తర్వాత కాళ్ళకి నీళ్ళు ఇస్తుంది, నీళ్ళు తోడుతుంది, నాకు ఇష్టమైన కూరలు చేసి నాకు భోజనం పెడుతుంది టేబుల్ మీద. ఒకవేళ నేను కాస్త బాగపోతే కాళ్ళు పొచ్చుతుంది, తలకు నూనె పెడుతుంది. ఎంత ప్రేమగా చూస్తుందో. నా పిల్లలు కూడా వచ్చి డాడీ అని కౌగిలించుకొని నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారో. నేనంటే, డాడీ నువ్వు డ్యూటీకి వెళ్ళిన తర్వాత నాకు నేను ఎంత తొందరగా చూడాలనిపిస్తుంది డాడీ అని ముద్దులు పెట్టేస్తారు పిల్లలు. అంత భార్య బిడ్డల ప్రేమ కన్నా దేవుని ప్రేమ ఏమి గొప్పది కాదన్నాడంటే. ఎవరైనా? బ్యాంక్ మేనేజరు. ఓహో, అయితే నీ భార్య బిడ్డల ప్రేమ గొప్పదో, దేవుని ప్రేమ గొప్పది. ఇప్పుడు మన అర్థం తేల్చుకుందాం. ఒక రోజు ఆదివారం సెలవు వస్తుంది కనుక నువ్వు చక్కగా అన్ని వంటకాలు చేసుకొని అన్నీ తీసుకొచ్చి కోరిని తీసుకొచ్చేస్తావు, నీ భార్య చేస్తుంది, పిల్లలందరూ సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత భోజనం చేసిన తర్వాత నువ్వు బెడ్రూమ్లోకి వెళ్ళి ఏం చేయాలా? కొంచెం లాజిక్ ఉపయోగించు. ఆ గిజగా తన్నుకుంటున్నట్టుగా, అబ్బా నాకు ఏదో బాగాలేదమ్మా అమ్మ అని చెప్పి డాక్టర్ గారిని పిలిపించు అని, ఇదిగో నా స్నేహితుడు డాక్టర్ గారి నెంబర్ ఫోన్ చేయని భార్యతో చెప్పని నువ్వు చెప్పు. వెంటనే నీ భార్య నాకు ఫోన్ చేస్తే నేను వచ్చేస్తా, అప్పుడు నేను చూసి కానీ ఆ తర్వాత జరిగేది నీకే తెలుస్తుంది అన్నాడు. సరే తేల్చుకున్నాం, ఓకే అనుకున్నారు. ఈ ఆదివారం సెలవు వచ్చింది, అన్ని చక్కగా కావలసిన వంటకాలు చేసుకున్నారు, అన్ని తెచ్చిచ్చాడు, భార్య చేసింది. భార్య బిడ్డలు అందరూ చక్కగా తిన్నారు. అక్కడ వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటానని వెళ్ళి ఆ సోఫాలు అట్లా ఆనుకున్నట్టు ఉంటే అబ్బో అని గిజగా తనుకుంటున్నాడంట. ఏమైంది కాదు, ముందు నన్ను బెడ్రూమ్లో తీసుకెళ్ళి సోఫాలో పడుకోలేకపోతుందంటే తీసుకెళ్ళి చిన్న భుజమే చేసుకుని తీసుకెళ్ళి బెడ్రూమ్లో పడుకోబెట్టింది. తర్వాత అయ్యో నాకు తట్టుకోలేకపోతున్నాను, కేకలు పెడుతున్నాడు. ఏమైందండి? ముందు డాక్టర్ గారికి ఫోన్ చేయి, అదిగో పలానా నెంబర్ ఉందని నెంబర్ ఇస్తే వెంటనే ఆ నెంబర్కి డాక్టర్ గారికి ఫోన్ చేస్తా. ఏం సార్ డాక్టర్ గారు, మా ఆయన కొంచెం ఏదో ఇప్పుడుదా బాగానే ఉన్నాడండి, గిజగా తనుకుంటున్నాడు, ఏదో నొప్పి వస్తుంది అంటున్నాడండి, అర్జెంట్గా మీరు రాండి సార్ అంటే వెంటనే వచ్చేస్తున్నామని 5 నిమిషాలు వచ్చాడు. వచ్చేసి గబుగా చెకప్ చేసి అన్ని చేసి, అమ్మా ఇప్పుడు ఈయనకి అర్జెంట్గా ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? రక్తం ఎక్కించాలా, 2 బాటిల్ రక్తం ఎక్కించాలా. నువ్వు అర్జెంటుగా నీ గ్రూప్ ఏ గ్రూప్ అమ్మా? మా ఆయన నాది ఒకటేనండి. ఇప్పుడు ఈయన గ్రూప్ తేవాలి, రక్తం తెచ్చిందాకా టైం కావాలి, అర్జెంట్ పడుకోవాలి. 2 బాటిల్ రక్తం తీసి ఏం చేయాలా? మీ ఆయనకి ఎక్కించాలా.
ఏమండి డాక్టర్ గారు, ఎంత డబ్బు అయినా పర్వాలేదు కానీ మా ఆయన 2 బాటిల్ కాదు 3 బాటిల్ ఎక్కించాను కొనుక్కొచ్చు, కానీ నా వల్ల కాదండి, నేను రక్తం ఇలేనండి. ఎందుకంటే పిల్లలకు వంటలు చేయాలి, క్యారేజీలు కట్టాలి, స్నానాలు చేయించాలి, డ్రెస్ చేయాలి, వాళ్ళ బ్యాగులు సర్ది వాళ్ళకి పంపించి ఇంట్లో పనంతా చేసుకొని అలసిపోతున్నానండి. ఇప్పటికే నాకు ఓపిక లేదు. 2 బాటిల్ తీస్తే నేను అయిపోతా. దయచేసి ప్లీజ్ డాక్టర్ గారు అర్జెంటుగా వెళ్ళి కొనకరండి, ఎంత అయినా పర్వాలేదు, ₹1,00,000 పర్వాలేదు ఇస్తానంటున్నాడు. అమ్మ కొనక్కొచ్చిన దాకా లేదు, ఈయన కొంచెం యాక్టింగ్ చేస్తున్నాడు. అయ్యో నేను చచ్చిపోదు బాబోయ్ బాబోయ్ అని అర్జెంటుగా, అయ్యా సార్ నా వల్ల కాదండి, నాకు చాలా ఉంది పని, నేను చేయగలను అంటే తండ్రిని పిలిచాడంట. అయ్యా ఏమైందో తండ్రి వచ్చాడు. తల్లి అంటే, అయ్యా మీ అబ్బాయికి అర్జెంట్ 2 బాటిల్ రక్తం ఎక్కించాలి, కొద్దిగా పడుకోండి రక్తం లేదు. అయ్యా మాకు ఏమంటుంది, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. మాకే ఓపిక లేక కూర్చున్నా లేకలేకపోతున్నాం అయ్యా, చిన్న ఓపికతో ఉంటున్నాం, 2 బాటిల్ తీస్తే ఇప్పుడే అయిపోతాను నేను, నా వల్ల కాదు. అయ్యా డాక్టర్ గారు మీకు దండం పెడతా, నా కొడుకుని మాత్రం బతికాలి, ఎట్ట చేస్తారో, ఎన్ని డబ్బులైనా పర్వాలేదండి కొనుక్కొచ్చి. అయ్యా కొనుక్కొచ్చిన టైం లేదయ్యా. సార్ మీ భార్య తల్లి ఉందా, ఆ తల్లిని పిల్లండి, అమ్మ నీ రక్తం పడుకో, కొంచెం 2 బాటిల్ రక్తం తీయాలంటే, అయ్యా వద్దయ్యా, నేను అసలుకే వృద్ధురాలిని, నేను ఇవ్వలేనయ్యా, మా అబ్బాయి మాత్రం బతకాలయ్యా, ఎట్ట చేస్తారు అయ్యగారు అంటున్నాను. ఈ లోపల తండ్రి ఆడుకోవడానికి వెళ్ళి ఆదివారంగా చక్క తినేసి వెళ్ళొచ్చి, డాడీ ఏంటమైంది మమ్మీ ఏమైంది అంటున్నారు. ఏం కాదు నాయన, ఆ నాన్నకి 2 బాటిల్ రక్తం ఇవ్వాలంట. మీరు అప్పుడు అన్న డాక్టర్, బాబు నువ్వు పడుకున్నానా, 2 బాటిల్ రక్తం ఇవ్వాలి. ఏమండోయ్ మా డాడీ పెళ్ళి అయిందా, పిల్లలా, మాకు ఇంకా చదువుకున్నాం, చదువు పూర్తి అవ్వాలా, ఉద్యోగాలు తెచ్చుకోవాలా, మేము పెళ్లి చేసుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా, లగ్జరీ అంత అనుభవించాలా, ఇంకా మాకు చాలా ఉంది. ఇప్పుడు మా రక్తం మేము ఇవ్వలేం, కానీ ఏదేమైనా మా డాడీని మాత్రం బతికించండి సార్ అంటున్నారంట. ఈ లోపల గిసగిస తనుకుంటున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. చూసావా ఏడుస్తున్నాడంట. ఎవరో తండ్రి బ్యాంక్ మేనేజర్ ఏడుస్తున్నాడంట. ఓరి ప్రేమ, నా భార్య ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, నా బిడ్డల ప్రేమ. అందుకని అంటాడు, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, భార్య బిడ్డల ప్రేమ కలల కరిగిపోవును, మా యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ముము, అదివో అందించలేనిది, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని ప్రేమ. దేవుని స్తోత్రం. భార్య ప్రేమ ఎలాంటిదంటే వికసించిన ప్రేమ పుష్పం. పిల్లలు నూనె, బంధుమిత్రుల ప్రేమ ఎలాంటిదంట, నూనె ఉన్నంత కాలమే వెలుగుతుంది, తర్వాత నూనె అయిపోగానే ఆరిపోతుంది. బంధుమిత్రులు ఏం జరిగి బాగా ఉంటే వస్తారు పలకరించండి, దరిద్రంలోకి పేదవాడు అయిపోయాడు, ఇంకా ఎక్కడ అడుగుతాడు, దగ్గర కూడా రాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దుర్గారావు గారికి పెద్ద బిల్డింగ్ ఉంది, 2 ట్రావెల్స్ ఉన్నాయి, మంచి షాప్ ఉంది. ఇవి ఎవరైనా కావాలంటే 5 లక్షలు ఇప్పుడు పంపించడం, ఫోన్ కొడితే వచ్చేస్తాయి. అదే ఆయన కానీ లేని స్థితిలో ఉన్నాడా, అయ్యా ₹1,00,000 కావాలంటే ఆయన దగ్గర ఉందా, ఏమన్నా ఉందా వెనక? ఎవరెవరు. లోక ప్రేమ అలాంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, భార్య బిడ్డలు కూడా భర్త బాగా సంపాదించి బాగా తీసుకొచ్చి పెడితే భర్తని బాగా ప్రేమిస్తుంది. ఆయన లేవలేని స్థితిలో, ఆయన రోగంతో అనారోగ్యంతో మంచం పడ్డాడా, చెయ్యిలాగా చచ్చిపోతున్నాను బాబు, చచ్చినోడు కాదు బచ్చినోడు కాదన్న ప్రేమ అక్కడే తెలిసిపోతాం ప్రేమ. ఒక బాటిల్ రక్తం ఇవ్వలేని ప్రేమ, తల్లిదండ్రులు ఇవ్వలేదు, తల్లి ఇవ్వలేదు, భార్య ఇవ్వలేదు, బిడ్డలు ఇవ్వలేదు, కానీ మన తండ్రి అయిన దేవుడు చివరి బొట్టుకు వరకు మనకి సర్వమానవుల కొరకు మనందరికీ రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్న ప్రేమ మన యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఆయన ఏమైనాడంటే అక్కడ మనకి ప్రియుడు. ప్రేమించిన ప్రియురాలు ఎత్తదా అమ్మ, ఎత్తదా? అబ్బు నువ్వంటే ప్యాను, నువ్వు లేచా నువ్వు చచ్చిపోతా అంటదా? ప్రేమించిన అంటది కదా. మళ్ళీ యాక్టింగ్ చేస్తారు లేరా, చాలా మంది అలా చచ్చిపోయి చేస్తారు, యాక్టింగ్ చేసి ఈయన చచ్చిపోతున్నాడు, నువ్వెందుకు ముందు నేను చచ్చిపోతా అంటున్నాడు. చాలా మంది ప్రేమించుకొని కాలేజ్ స్టూడెంట్ ఇలా పెళ్ళిగాని పిల్లలు ఎంతోమంది నచ్చించిపోతున్నారు. కానీ ఆ ప్రేమ కాదు,
నీ ప్రియురాలు ప్రేమించే ప్రేమ ఏదో పైకి చూపించే ప్రేమ కానీ ఆయన నిజమైన ప్రియుడైన ప్రేమ. ఒక ప్రియురాలు చూపించలేని ప్రేమ నా యేసయ్య ప్రేమ. తల్లిదండ్రులు చూపించలేని ప్రేమ నా యేసయ్య. తల్లి వల్లి నేను మిమ్మల్ని తండ్రి అయి ఉన్నాను, నీకు తల్లినై ఉన్నాను. రెండోది, మూడోది అన్నయ్య ఉన్నాను. నాలుగోది బంధువు అయి ఉన్నాను. ఐదోది స్నేహితుడై ఉన్నాను. ఆరోది మంచి ప్రియుడు. ఆయన మనల్ని ప్రేమించే ప్రియుడై ఉన్నాడు. ఏడోది చూద్దాం, చివరికి వచ్చేసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయన యెషయా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం చదవండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 5వ వచనం. హల్లెలూయా. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయనకు ప్రియులు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనకంట ఈ సృష్టి అంతటికి సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నీకు ఆత్మీయ భర్త అయి ఉన్నాడంట. ఆమేన్. మన ఈ లోకానుసారమైన కొంతమంది స్త్రీలు, కొంతమంది యవ్వన ప్రాయంలో భర్తను కోల్పోయినటువంటి వారు లేరా? కానీ దేవుడు అంటున్నాడు, నీ సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు. నీ భర్త శరీరానుసారం భర్త చనిపోవచ్చేమో కానీ, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవచ్చు, కానీ నీకు ఆత్మీయ భర్తనై నిన్ను ఆదుకొని ప్రతి విషయంలో నీకు ఆత్మీయ భర్తగా నీకు తోడై ఉండి నీకు పోషించే దేవుడును. ఆమేన్. ఉన్నాడా? సృష్టికర్త అయినా భర్త, ఆత్మీయ భర్త. మన శరీరాన్ని భర్త కాదు ఆయన. ఒక ఆయనంట, ఒక ఆమె అంట, ఒక ఆయన చేసుకుందంట, చచ్చిపోయాడంట. మళ్ళా ఆయన సహోదరుడు చేసుకున్నాడంట ఆమెని. ఆయన చచ్చిపోయాడంట. ఇంకొక ఆయన చేసుకున్నాడంట, ఆయన చచ్చిపోయాడంట. 7 చేసుకున్నారు. లాస్ట్ 7 కుట్టుకోమని చచ్చిపోయాడు. ఈమె మాత్రం ఒక చాలా రోజులు బతికి ఏమి చచ్చిపోయింది. ఇప్పుడు ఆమె అంటుందన్నమాట, యేసుప్రభు ఏమంటుందో తెలుసా? ప్రభువా, నాకు 7 చేసుకున్నాను నేను, ఒకటి చచ్చిపోతే ఒకడిని, నేను పరలోకంలోకి వెళ్ళాక అందులో ఎవరు నా భర్త ప్రభువా అంటుందంట. ఎంత ఆలోచన వచ్చిందో మహాతల్లికి. అమ్మా, ఇలాంటి అతికి తెలివితేటల జ్ఞానం భూలోకంలో దైవ జ్ఞానంతో పలికేవాళ్ళు లేరా? ఉన్నారు. లేదా బైబిల్ ఎందుకు రాసి పెట్టి ఉంటాడు? అది ఎవరు నా భర్త అయి ఉంటాడు? రేపు అక్కడ పర్లవరాజు 7 ఉన్నారు చచ్చిపోయి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తాను కదా, అక్కడ నాకెవరు భర్త? నా తల్లి బంగారు, నా కుమార్తె. అక్కడ భార్యాభర్తల అనుబంధాలు ఉండవు, తల్లి కొడుకులు అనుబంధాలు ఉండవు. అక్కడ అందరికి ఒకే తండ్రి, అందరూ నా బిడ్డలై ఉంటారు. ఆమేన్. ఇక్కడే ఇదంతా ఒక తండ్రిగా, తల్లిగా పాత్రలు పోషించాలా, ఒక భర్తగా, ఒక కొడుకుగా, ఒక కోడలుగా పాత్రలు ఈ లోక యాత్రలు మనం ఏం చేయాలండి? పోషించేవారిగా మనల్ని ఉంచాడు. ఈ యాత్ర ముగించుకొని ఆ డ్రామా వేసాడు ఎంతసేపు ఉంటాడు? తెల్లారిసరికి దిగిపోతాడు. ఆ తెల్లారిపోతే వెళ్ళి డాడీ కింద వేసాడు. డాడీ నువ్వే అంటే ఏం చేస్తాడు? ఓరి బో నేనే డాడీ, నేనే పాత్రలో డాడీ, కానీ ఇప్పుడు కాదురా నాయన అంటాడు. ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనందరము కూడా శరీరానుసారంగా భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలుగా, మనవళ్ళగా, మనవరాలుగా, అన్నదమ్ములుగా, అక్కచెల్లిగా, బంధుమిత్రులుగా ఉంటారు. కానీ వీళ్ళందరూ కాదు. ఆయన తండ్రి అయిన దేవుడు తల్లిగా ఆదరిస్తాడు, ఆయన సహోదరుడిగా ఉంటాడు, బంధువుడిగా ఉంటాడు, మంచి స్నేహితుడిగా ఉంటాడు, ఆయన మంచి ప్రియుడైన దేవుడిగా ఉన్నాడు, ఆయన మంచి ఆత్మీయ భర్త అయి ఉన్నాడు. ఆయన మనల్ని అన్ని రకాలుగా ఆదరించే దేవుడై ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడి గురించి మనకు తెలియక యేసు ప్రభు మా దేవుడు కాదు. ఆయన ఎవరి దేవుడు? ఇంగ్లీషు దేవుడు, అమెరికా దేవుడు. అమెరికా పుట్టిన 400 సంవత్సరాలు. యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితమే భూలోకానికి ఉద్భవించాడు ఆయన. మరి అమెరికా పుట్టిన 400 సంవత్సరాలు, మరి అమెరికా దేవుడు ఎట్ట అవుతాడండి? 2025 సంవత్సరాలు ఎక్కడ? 400 సంవత్సరాలు ఎక్కడ? ఆమేన్. కనుక తెలియక రకరకాల అదే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, ప్రభువు అయి ఉన్నాడు. ప్రభు అంటే అధికారి, ఈ సృష్టికి అధికారి, మన కుటుంబానికి అధికారి, మన మీద అధికారి, మన జీవరాశుల మీద అధికారి, దెయ్యముల మీద అధికారి.
ప్రకృతి మీద అధికారి, ఆయన మరణం మీద, పాపం మీద కూడా అధికారి, మరణాన్ని జయించిన మరణం మీదకి అధికారి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, కోడి కుయ్యి 3 సార్లు పేతురుతానండు, 3 సార్లు అబద్ధం ఆడే కోడి కుయ్యదో అన్నాడు. అది కుయ్యలా, ఆ కోడి చూస్తా ఉందండి పేతురు గారు 3 సార్లు అబద్ధం ఆడితే నేను కుయ్యాలని. ఆయన ఎప్పుడు ఆయన అబద్ధం ఆడతాడు, 3వసారి కుక్కురూకు అనాలని చూస్తుంది, ఎదురు చూస్తుంది. 3 సార్లు అయిపోయింది, కుక్కురూకు కుక్కురూకు అంటుంది. ఇంకా ఎందుకంటే గొప్పపట్టి ఉంది పాపం. అంటే జీవరాశుల మీద అధికారి, దెయ్యాల మీద అధికారి. ఆయన దెయ్యాలు గెరాసిన దేశంలో నా సముద్రం దిగి ఆయన వస్తుంటే ఆయన ఎన్ని వేలు దెయ్యాలు పట్టింది తెలుసా? శానా అనే దెయ్యాలు పట్టినంట ఆయనకి. 6,000 దెయ్యాలంట. 6,000 దెయ్యాలు ఒక మనిషిని పడతాయా? పట్టవా? పడతాయి, ఎన్నైనా పడతాయి. ఇందా చెప్పాడు కదా, దురాత్మ సమూహాలు ఎక్కడున్నాయి? ఆకాశ మండలంలో, వాయుమండలంలో పడదోయబడిన దురాత్మ సమూహాలు ఉన్నాయి. అవన్నీ భూలోకంలో తిరుగుతున్నాయి అందరిని పట్టడానికి. ఎవరిని అవకాశం ఇస్తే వాళ్ళని పట్టుకుంటాయి. 3,000 దెయ్యాలు. సర్వోత్తమ కుమారుడా మాకు నీకేం పని అని అంటున్నారంటే ఆయన భయం వణుకుతున్నాయి అక్కడ. అయ్యా నువ్వు వస్తావని తెలుసు, మమ్మల్ని ఏదో చేస్తాను తెలుసు, ఒకవేళ పోతే అయ్యా మమ్మల్ని పంపిస్తే ఆ పందుల్లోకి మమ్మల్ని వెళ్ళినట్లు ఆజ్ఞాపించమంటే, సరే మీరు కోరుకున్నట్లు వెళ్ళిపోండి అన్నాడు. అనగానే పందులు మేస్తా ఉన్నాయి. ఈ 6,000 దెయ్యాలు 3,000 పందులు, 2,000 పందులు పడ్డాయి. ఒక్కో దాంట్లో ఎన్ని వెళ్ళాయి చెప్పాలా? 6,000 దెయ్యాలు 2,000 ఉండే మనిషి ఒక్కొక్క పందిలోకి ఎన్ని వెళ్ళి? 3 వెళ్ళి 3 దెయ్యాలు ఉంటాయి, ఊరుకుంటుంది అని చెప్పి పంది ఉరుకుతా వెళ్ళి 2,000 దెయ్యాలు వెళ్ళి ఆ సముద్రంలో పడి చచ్చిపోయినాయి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, ప్రభు అంటే అందరికి సృష్టికి అధికారి, మన కుటుంబాలకు అధికారి, మన మీద అధికారి, జీవరాశుల మీద, మన అన్ని విషయాలు ఆయన అధికారి, మరణం మీద, పాపం మీద అన్నిటికీ అధికారి అయిన దేవుడు మనం కలిగి ఉన్నాము. అలాంటి దేవుని కలిగి ఉండటం, ఆయన 2025 సంవత్సరాల క్రితమే భూలోకానికి మానవుడిగా వచ్చాడు. ఆయన మనకి అన్ని విషయాలు ఆదరించే దేవుడికి ఉన్నాడని ఈరోజు మనం తెలుసుకున్నాం. దేవుడు మనతో మాట్లాడాడు. ఈ దేవుడు మీ హృదయాల్లో వినికిడవును గాక. ఈ వాక్యం ద్వారా దేవుని మీరు సొంత రక్షకుడిగా అంగీకరించుదురు గాక. కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. నా తల్లియు నా